హలో అండి మేఘనా గారు. యాహ్! అత్యాచారాలు, వివాహేతర సంబంధాలు చాలా విషయాల్లో మనం మాట్లాడుతూ ఉంటాం. సమ్ టైమ్స్ కొన్ని క్రైమ్స్ మనం విన్నప్పుడు అవి జెన్యూనే కావచ్చు. కానీ ఎక్కడో మన దృష్టి ఎక్కడికి వెళ్తుందో తెలుసా? ఓ అత్యాచారం వైపు, ఒక వివాహేతర సంబంధం వైపు మన మైండ్ సెట్ ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళిపోతుంది. నిజంగానే అక్కడ ఒక ఇబ్బంది జరిగితే అది అమ్మాయికి కావచ్చు, అబ్బాయికి కావచ్చు, మనం ఆలోచించేది పాజిటివ్ వేలో కాదు, ఫస్ట్ నెగిటివ్ వేలో వెనక నుంచే వెళ్ళొచ్చే పరిస్థితుల్ని సమాజం మన ముందు ఉంచేసింది. రోజు అవే జరుగుతున్నాయి కాబట్టి. అవునా కదా? ఇప్పుడు మేఘాలయలో ఒక సంఘటన జరిగింది. హనీమూన్ కని వెళ్ళారు, మిస్ అయ్యారు. వెంటనే మనకేంటి, ఆమె చంపేసిందా, అక్కడికి ఆమె బాయ్ ఫ్రెండ్ వచ్చాడా, లేకపోతే ఆమెకి ఈ పెళ్ళి ఇష్టం లేదా, పాపం నిజంగానే ఏదో జరుగుండొచ్చు, వాళ్ళిద్దరి మధ్య సన్నిహితం బాగుండొచ్చు, అన్ఫార్చునేట్లీ ఏదో జరుగుండొచ్చు. బట్ మన వే ఆఫ్ థింకింగ్ మారిపోయింది. ఓకే, సో అందుకే అడుగుతున్నాను, అసలు ఏం జరుగుండొచ్చు అంటారు ఆ మేఘాలయాలు? ఇప్పుడు నాకు తెలిసి అనండి, ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది అన్నప్పుడు అతని శ్రమ 10 డేస్‌కి ఆయన ఇది దొరికినప్పుడు, ఇప్పుడు ఆమెను కూడా ఇంకా సెర్చ్ చేస్తూనే ఉన్నారు. దొరకాలి. ఇప్పుడు అతనిది ఎలా దొరుకుతుందో ఆమెది కూడా అలానే దొరకాలి కదా! దొరకాలి. ఇప్పుడు ఓకే. యాక్చువల్‌గా ఆయన బ్రాస్లెట్స్ లేవంట. బ్రాస్లెట్స్ వాళ్ళ బ్రదర్ చెప్పాడు. ఉంగరాలు, బ్రాస్లెట్స్, బంగారం అంతా చేశారు అంటే, సరే నగల కోసమే ఇద్దరిని హత్య చేయాల్సి వచ్చింది అంటే ఒకరినైతే చేయరు కదా! నేను ఇక్కడ నాకు తెలియదు కాబట్టి నేను మాట్లాడలేను. మేబీ చంపేసి ఒకరిని ఒక దగ్గర, ఇంకొకరు ఇంకొక దగ్గర పడేశారేమో. ఒకటి ఇప్పుడు ఆమెది ఏమైందని పోలీసులు చెప్పే వరకు మనకి ఊహాగానమే ఉంటుంది. అవును. ఇప్పుడు ఆయన ఒకడు కన్ఫర్మేషన్ అయింది, ఒకడు ఆయన చనిపోయాడు అన్నది ఒకటి కన్ఫర్మేషన్ అయ్యింది కాబట్టి, ఇప్పుడు మనం సెకండ్ ఆమె ఏం చేస్తుంది అని అంటే, ఏమో ఈమెను పెట్టేసి వాళ్ళు తీసుకెళ్ళి రేప్ చేసి ఉండొచ్చు వేరే దగ్గర, అవును. ఆమెను తీసుకెళ్ళిపోయింటే రేప్ చేసి ఉండొచ్చు, లేదు అంటే ఆమె ఇష్టం లేని పెళ్ళి తల్లిదండ్రులతో చెప్పినా కూడా వాళ్ళు ఒప్పుకోకపోతే. ఇప్పుడు ఏమైందంటే సినిమాలు, వెబ్ సిరీస్ చూసండి జనాలు ప్లానింగ్స్ బాగా చేసుకుంటున్నారు. ఏమనంటే, సరే ఇట్లా సినిమాలు ఇట్లా చేస్తాం, నువ్వు పెళ్ళి చేసేసుకో, తర్వాత హనీమూన్ కని తీసుకోరా, అక్కడి నుంచి అక్కడ ఇది చేస్తాం. సినిమాలు కూడా ఉన్నాయి అట్లా. పెళ్ళి చేసుకున్నాక నేను లవర్తో పారిపోతానంటే హీరోలు పాపం ఏదో జాలి చూపించి వెళ్ళిపోమ్మా అన్న అట్లా సీన్లు అనుకొని అక్కడ మనకి హీరో అయిపోతారు వాళ్ళు. ఆ ప్రభావాలు అంటే సినిమా కాబట్టి హీరోలు అయిపోతారు కానీ అక్కడ కానీ మిస్లీడ్ చేస్తున్నారని అర్థం కావట్లే. ఎగ్జాక్ట్లీ అదే అందరూ అలా చెప్తున్నా. ఉంటారా? పాయింట్ ఏంటంటే సినిమాలు ఏమంటే జరిగిన స్టోరీ మేము చూపిస్తున్నామని చెప్తున్నారు, బట్ అది చూసి నీకు కొన్ని వేల కోట్ల మంది చెడిపోతున్నారు అన్నది గ్రహించడం లేదు. అంత క్రైమ్ చూపించాల్సిన అవసరం లేదు కదండి. ఎట్లా చూపిస్తున్నారండి అసలు? లిటరలీగా చెప్పాలంటే బాంబులు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నారు, ఎవరిని ఎలా చంపాలో చూపిస్తున్నారు. ఇప్పుడు ఇట్లా జరుగుతుంది, మీరు జాగ్రత్త పడండి అని చెప్పడం వేరు, కానీ ఇలా చెయ్యండి అని ఒక ఆలోచన క్రియేట్ చేయడం వేరు. ఇప్పుడు మీరు అన్నట్లు మనం మంచి కన్నా చెడుకి అట్రాక్ట్ ఎక్కువ అవుతాం. అదే, దాంట్లో ఉన్న మంచి ఈ కన్నా విషయాల్లో జడ్జి చేయాలనిపించట్లేదు, మనకు విషయం తెలియదు కాబట్టి. అవునా కదా? ఇప్పుడు పాయింట్ ఏంటంటే, నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఆమెది ఉంది, ఒకవేళ ఆయన లేదు అంటే దొరికితే అప్పుడే దొరికిండాలండి. ఆమె ఏదో ఇంకా ఇష్టం లేని పెళ్లి చేసుకోనో ఇంకా ఇది చేస్తే ఇంకా అట్లనే ఏదో జరిగినట్లా అని నాకైతే అదే మీకు అనిపించింది. ఒకటి చెప్పనా, ఇంతకు ముందు మహిళల పట్ల ఒక సానుభూతి ఉండేది. అబ్బాయిలు చంపేసి ఉండొచ్చేమో, ఒక క్రిమినల్ అంతా కూడా మన అబ్బాయిలకి ఆపాదించేవాళ్ళం. ఒక జాలి, దయ, ఒక పాజిటివ్ వైబ్ అంతా అమ్మాయిలకి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు చూసారా, మనం అమ్మాయిలు కూడా తప్పు పట్టేస్తున్నాం. మీరు మహిళ, నేను మహిళ. ఇప్పుడు సిచ్యువేషన్స్ అట్లా ఉన్నాయండి. ఇప్పుడు రియల్గా చెప్పాలంటే అబ్బాయిలు ఏంటంటే ఒక అమ్మాయితో మాట్లాడడానికి, పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావాలంటే భయపడుతున్నారు. ఇప్పుడు ప్రేమగా ఒక అమ్మాయిని లవ్ చేసిన అమ్మాయికి 4 మెసేజ్లు ఫ్రీగా పెట్టాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే అది అడ్డం పెట్టుకొని నన్ను మోసం చేస్తానని రేప్ కేసులు పెడుతున్నారు అమ్మాయిలు. అది తీసుకొని బ్లాక్ మెయిల్ కేసులు చేస్తున్నారు కొంతమంది. ఆ మెసేజ్ల వల్ల అండి బ్లాక్ మెయిల్ చేసి కోట్లు తీసుకుంటారు, లక్షలు తీసుకుంటున్నారు తెలుసా అమ్మాయిలు. అదేమంటే ఇంకా అది ఎవరు తెలివి ఉందో ఎవరికి తెలివి లేదో, మనం ఎక్కడ పోతున్నాం, ఒక మనిషిని నమ్మడం, మన సొంత మనుషుల్ని కూడా నమ్మే పరిస్థితి లేకున్న సిచ్యువేషన్స్ మనం ఇప్పుడు బతికే బతుకులో అట్లనే ఉన్నాయి. రోజు పోతే మీరు నన్ను అనుమానించాలా, నేను మిమ్మల్ని అనుమానించాలా. ఇప్పుడు ఫోన్లలో ఆవేశం వచ్చినా తిట్టుకున్నా కూడా కేసులు అవుతున్నాయి. ఎవరైనా 4 ప్రేమతో 4 మెసేజ్లు పెట్టుకున్నా కేసులు అవుతున్నాయి. ఇంక ఏం చెప్పాలండి జనాలకి?
ఇంకా అన్ని ప్రూఫ్లు పెట్టుకోవాలి. నాకు తెలిసి ఈ లావణ్యలాగా కెమెరాలు ప్రూఫ్లు పెట్టుకొని బతకాలి ఇంక అందరూ. లేదంటే ఇంక వాళ్ళ లోపల ఏదన్నా, నాకు తెలిసి అదేదో ఒకటి జోక్ వస్తుంది అంటే సినిమాలో ఎవరైనా అబద్ధం చెప్తే అట్లా వాయిస్ వస్తుంది కదా ఆలీదంటే, అట్లా ఎవరైనా అబద్ధాలు మోసం చేస్తున్నారంటే వెనకాల నుంచి ఇట్లా వాయిస్ వస్తే కానీ, అట్లా టెక్నాలజీ జనాలు ఏమన్నా కడబెడితే కానీ ఇంకా మనం ఒక నమ్మే పరిస్థితి లేని సిచ్యువేషన్లో ఉన్నాం. ఎవరైనా ఇది గ్రహించుకొని అలాంటిది ఏదైనా టెక్నాలజీ కనపడితే మనుషుల మీద ఎందుకంటే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో తెలియదు, వాళ్ళ మనసులో ఏముందో తెలియదు. ఇప్పుడు ఎథిక్స్ లేవండి. ఒక లైఫ్ వీళ్ళు బాగుపడడానికి ఇంకొక లైఫ్ స్పాయిల్ చేయడానికి ఒక్క క్షణం కూడా వాళ్ళ గిల్ట్ లేదు, ఆలోచిస్తలేరు. బట్ చేయడం వల్ల వాళ్ళు ఏం బాగుపడుతున్నారు అన్నది ఎందుకు ఆలోచించడం లేదు? ఇప్పుడు సపోజ్ ఆమె నెగిటివ్గానే ఆలోచిద్దాంలేండి ఒక పాయింట్లో, ఆమె అలా చేసింది, అతను చంపింది, ఏదో చేసిందని. ఈ రోజు కాకపోయినా రేపైనా ఆమె దొరకదా? అదే కదా, ఆమె శిక్ష పడదా? చిన్న లాజిక్ ఎట్లా మిస్ అవుతున్నారు? అది గ్రహించాల జనాలు. చట్టాలు ఏమున్నాయిలే మన వరకు రావనుకుంటారా, లేకపోతే తప్పించుకుని తిరుగుతా అంటే సినిమాలో లాగా అట్లా వదిలేస్తారు అనుకుంటున్నారేమో. బట్ రియల్ చెప్పాలంటే అండి, మన సిస్టమాటిక్ కొన్ని ఇప్పుడు మన పద్ధతులు 2025లో ఉన్నప్పుడు అప్గ్రేడ్ అన్ని దాంట్లో అయినట్ల, టెక్నాలజీ అప్గ్రేడ్ అయినట్ల మన ప్రభుత్వాలు కూడా చట్టాలు కూడా కొన్ని అప్గ్రేడ్ చేస్తే ఇంకా అప్పుడైనా కొద్దిగా ప్రభుత్వాల మీద కొద్దిగా నమ్మకాలు, భయం మనిషికి, అంటే ఈ తప్పు చేస్తే ఈ శిక్ష ఉంది అన్న భయం క్రియేట్ చేస్తే తప్ప ఈ ఆగడాలు. ఇప్పుడు పెళ్లి చేసుకున్నా బాధనే, లవ్ చేసినా బాధనే, ఇంట్లో పెళ్లి చేసుకోకపోయినా బాధనే. ఇంకా మనుషులు ఎలా బతకాలండి? ఇప్పుడు నిజంగానే ఆమెకి ఇష్టం లేదు, ఇష్టం లేని పెళ్లి, హనీమూన్ వరకు వచ్చారు, శుభ్రంగా పెట్టి పట్టుకుని పోనీ నీకు బంగారం కావాలి పట్టుకుని వెళ్ళిపోవచ్చుగా. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు పాయింట్ ఏంటంటే మా తల్లిదండ్రులు ఉన్నంత వరకు వాళ్ళ పరువు మర్యాద పోతుంది. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు అదే కదా, ఇప్పుడు హస్బెండ్ పోయినాడు అంటే పోనీ వాళ్ళ స్వార్థం కోసము ఒక జీవితాన్ని బలి చేయడానికి కూడా సిద్ధం అవుతున్నారు. వాళ్ళ కూతురు అలా వెళ్ళిపోయిందంటే ఎవరికి పరువు నష్టం? అదే కదా, అది కూడా ఆలోచించడం లేదు. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ ఏంటంటే అండి, పెళ్ళిళ్ళు వాళ్ళకి నచ్చిన వాళ్ళని చేసేయండి, ఇక సమస్యలు ఉండవు కదా. అది ఆ కల్చర్లో వచ్చే అంత వరకు ఈ ఆగడాలు అయితే తప్పవండి. ఇప్పుడు హనీమూన్లకు పోవాలన్నా భయమే జనాలకి. ఒక పెళ్ళం నమ్మి ఇప్పుడు ఏమో కొద్దిమంది ఏమండి నిద్ర మాతలు కలిపి హస్బెండ్కి ఇచ్చి రాత్రి పారిపోతున్నారు ఫస్ట్ నైట్ రోజులే. వాడు అన్ని లక్షలు కోట్లు పెట్టుకొని ఆశతో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని, ఒక అమ్మాయి అయితే అండి సినిమా లాగా తెలుసా, ఒక అబ్బాయిని లవ్ చేసింది. ఆ అబ్బాయి కూడా ఏం లేదో టైం పాస్ చేసుకొని ఇది చేస్తే సీరియస్ లవ్ కూడా కాదని అంటే పెళ్ళి అవుతుంది సినిమా లాగా, నేను ఇట్లా చూపిస్తారు కదా సినిమా క్లైమాక్స్లో పెళ్లి పీటల మీద ఇట్లా వెళ్ళాలని, ఇంకా ఆమె ఫోన్లు చేసుకుంటుంది, ఒక పక్క పెళ్లికి రెడీ అయిపోతుంది. రియల్ స్టోరీ, జరిగిన స్టోరీ ఇది మా ఊర్లో అని చెప్పి ఇట్లా అయిపోతుందని అంటే కరెక్ట్ పెళ్లి పీటల మీద కూర్చొని ఇట్లా తాళి ఇట్లా కట్టేటప్పటికి నో అని చెప్పేసి ఆవిడ ఇట్లా అని పోయి పరిగెత్తిపోయేసరికి వాళ్ళ డాడీ వాళ్ళ రైల్వే ఎంప్లాయ్ ఆ అబ్బాయిని ఈ అబ్బాయి కోసం పారిపోయి వస్తుందని చెప్పేసి పారిపోయి, ఈమె ఎవరు చెప్పాలా, పెద్ద పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఆయన వాళ్ళ కూతురు. వీళ్ళేం అల్లాటప్ప వాళ్ళు ఏదో పల్లెటూరు వాళ్ళు కాదు. ఆమె అట్లా చేస్తే వాళ్ళకి పెళ్లి కొడుకు తెలుసా. ఇప్పుడు ఎవరు సఫర్ అయింది? ఎవరు? మొన్న ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో కూడా వైరల్ అయింది, చూసారా మీరు? కరెక్ట్గా తాళి కట్టేటప్పుడు అమ్మాయి ఏం మాట్లాడట్లేదు, అతనికి ఎందుకో డౌట్ వచ్చింది, అబ్బాయికి అడిగాడు నేను కట్టాలి టై చేయాలా లేదా అని, ఆమె నో చెప్పింది, ఆపేశాడు. మరి ఎంత సంస్కారవంతుడో, ఫస్ట్ ఏమి వెళ్ళినట్టు ముందు కట్టేస్తారు అక్కడికి అతంతా అయిపోవాలి అని, కానీ కట్టలేదు, అతను ఆపేశాడు. ఇప్పుడు ఇవన్నీ పరువులు పోవడం కాదా? అంతవరకు ఎందుకు తెచ్చుకుంటారు? అది ఎందుకు తెచ్చుకోవాలంటే తల్లిదండ్రులు దాన్ని ఫోర్స్ చేయడానికి, అక్కడి వరకు రావడానికి ఏమంటే తల్లిదండ్రులు ఫోర్స్ చేస్తున్నారు, భయపెట్టిస్తున్నారు, చచ్చిపోతాము మీరు చేసుకోకపోతే, మా పరువు పోతుంది, మర్యాద పోతుంది. వాళ్ళు మనసు చంపుకొని కూర్చుంటున్నారు. బట్ వాళ్ళు మనసులో ఒకరిని పెట్టుకొని కొంతమంది అంత కాంప్రమైజ్ అయ్యే సిచ్యువేషన్ వాళ్ళకు ఉండదు. కాదు మనం అయితే కాదు, వేరే తల్లిదండ్రులు కన్నా పిల్లలు వాళ్ళు పాప మా పిల్లోడు ఏమో అన్యాయం మధ్యలో అబ్బాయి, అది నేను అనేది వీళ్ళిద్దరు మధ్యలో ఎట్లా నువ్వు లవ్ చేసుకున్నావు ఎట్లా నుండి మధ్యలో వచ్చిన ఆయన బకరా అయిపోతాడు. ఇప్పుడు ఆయన ఎన్ని ఆశలు పెట్టుకొని ఒక అమ్మాయి పరిచయం అయిందని బంధువులకు పిలుచుకొని డబ్బులు ఖర్చు పెట్టుకొని ఒక 3 months నుంచి దానికి ప్రిపరేషన్ చేసుకొని హ్యాపీగా పెళ్లి పీటల మీద వచ్చి అన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఇప్పుడు అవన్నీ ఎవరు ఇవ్వాలా? డబ్బులు ఎవరు ఇవ్వాలా? ఒక మనిషి ఫీలింగ్స్ హర్ట్ అయినాయా? దీనిలో కేసులు లేవా? పెట్టాలా దీనిలో కూడా కేసులు. దీనిలో కేసులు పెట్టే వరకు ఈ జనాలు ఇంకా ఆగడాలు ఇట్లనే ఉంటాయి. ఎవరికి ఏం జరిగిందో తెలీదు, వచ్చేంత వరకు మనం కూడా ఎవరి మీద అబాండాలు వేయలేము కాబట్టి సైలెంట్గానే చూస్తూ ఉండాలి. చూద్దాం, ఈ రోజు కాకపోతే రేపైనా ఖచ్చితంగా అసలు ఏం జరిగిందని నిజమైతే బట్టబయలు అవుతుందిగా. థ్యాంక్ యూ.